సార్ ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగంలో మీడియా పాయింట్ లో మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, సో ఇక్కడ విశేషాలు ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. నా న్యూస్ 24/7 ఛానల్ మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయాగం 4 ఈ కార్యక్రమానికి నేను మీడియా కోఆర్డినేటర్ పనిచేస్తున్నా. నా పేరు పట్టబాల భాస్కరానంద్ మాస్టర్. గత సంవత్సరం కూడా మేము ఇక్కడ పనిచేసాము. మరి మాది పిఎంసి ఛానల్ ఉంది. పిఎంసి ఛానల్తో పాటు కూడా మరి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ జరుగుతున్న అన్ని కార్యక్రమాలు ఉదయం 4:30కి యోగాతో ప్రారంభమయ్యే ఈ యొక్క కార్యక్రమాలు పంచాంగ శ్రవణం ఉంటుంది. తర్వాత మ్యూజిక్ మెడిటేషన్, మరి 3 గంటల పాటు మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత పత్రిజీ గారి సందేశం, అద్భుతమైన సందేశాలు ఉంటాయి. తర్వాత పత్రిజీ గారి కుమార్ సందేశాలు ఉంటాయి. తర్వాత మరి అందరికి కూడా టిఫిన్ విరామం ఉంటుంది. ఇలా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇక్కడికే పరిమితం కాకూడదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది ప్రచారం జరగాలి. ఎందుకంటే పత్రిజీ మూమెంటు, ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉండాలి. కాబట్టి మీడియా పరంగా ముందుకు పోయిన ఉద్దేశంతో మరి హైదరాబాద్ ట్రస్ట్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు గత సంవత్సరం మరి నన్ను ఈ యొక్క మీడియా కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఈ మీడియా సమన్వయకర్త పనిచేస్తున్నా. మీడియా వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు ఇక్కడ, మరి ప్రతినిత్యం కూడా 1,000 మంది వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉండే ట్రస్టీ సభ్యులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇచ్చే కష్టం. కాబట్టి వాళ్ళ ఆ కార్యక్రమాన్ని కూడా నేను చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తున్నాను.